హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌండ్ ఫ్రెండ్స్. ఏపీ ఎపిసోడ్ 2025 అనగా ఏపీ ఎపిసోడ్ 2025 బైపీసీ స్ట్రీమ్ అనగా అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈరోజు సెకండ్ డే ఎగ్జామ్ అనమాట. అంటే నిన్న ఫస్ట్ డే ఎగ్జామ్ అయితే అయిపోయింది, షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 వాళ్ళది. ఈరోజు 28 మే రోజున మార్నింగ్ షిఫ్ట్ ఏదైతే షిఫ్ట్ 1 ఉందో సో దానికి సంబంధించిన పేపర్ అనాలిసిస్ చేద్దామన్నమాట. ఏ ఒక్క చాప్టర్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినాయి, ఏ విధంగా ఉంది పేపర్ అని చెప్పేసి మనం మాట్లాడుకుందాం. ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్ పెట్టుకోండి. అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయొచ్చు. తప్పకుండా మన ఈ వీడియోకి అయితే లైక్ అయితే చేసేయండి, ఓకేనా ఫ్రెండ్స్. అండ్ వితౌట్ వేస్టింగ్ అవర్ టైం లెట్స్ బిగిన్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఎగ్జామ్కి అయితే చాలామంది టైంకి అయితే వెళ్ళట్లేదు అనమాట. సో చాలామంది టైం ఏం పర్లేదులే అని చెప్పేసి ఎలా ఉంటున్నారు ఏంటో కానీ టైంకి అయితే వెళ్ళట్లేదు. సో దానివల్ల ఇబ్బందులు అయితే నెలకొల్పుతున్నాయి. సో దాని కొరకు అయితే ఒక్కసారి అయితే ఫ్రెండ్స్ అందరికి ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరైతే టైం ఎగ్జామ్ ఉంది అనేసి అనుకుంటే, ఎగ్జామ్ 9కి అనేసి అనుకుంటే మనం 1 అవర్ బిఫోరే మీరు అక్కడికి వెళ్ళేట్టు ఉండాలన్నమాట, ఓకేనా. సో మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళైనా ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వాళ్ళైనా ఓకేనా ఫ్రెండ్స్. షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 వాళ్ళు ప్రతి ఒక్క టైంకి వెళ్ళేట్టు చూసుకోండి, ఓకేనా. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత సర్టిఫికేట్స్ లేవు, సో మాకు వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది లేదు అది లేదని చెప్పేసి చాలామంది అయితే చూస్తున్నారు. సో అట్లాంటిది ఏం పెట్టుకోమాకండి, అన్నీ క్యారీ చేసేయండి, ఓకేనా. సో తప్పకుండా ఒక పెన్ అయితే పట్టుకెళ్ళండి, ఓకేనా. చాలామంది మళ్ళీ బ్యాక్ వచ్చి మరీ అడుగుతున్నారు అనమాట, ఇవి మిస్ అవుతున్నాయని చెప్పేసి. అవన్నీ క్లియర్ కట్గా క్యారీ అయితే చేసేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి పేపర్ అనాలిసిస్ చేసుకున్నట్టయితే మనకి ఫస్ట్ మనం వచ్చి చూసుకున్నట్టయితే మనకి బైపీసీ స్ట్రీమ్ కాబట్టి ఫస్ట్ బాటనీ నుంచి మొదలెడదాం ఫ్రెండ్స్. బాటనీలో పేపర్ ఎలా వచ్చింది, హై వెయిటేజ్ చాప్టర్స్ ఏవి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్టయితే ఫ్రెండ్స్, మొత్తానికి చూసుకున్నట్టయితే మనకి నిన్న ఏదైతే మనం పేపర్ అనాలిసిస్ చేసామో నిన్న ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినటువంటి, సో ఇక్కడ చూసుకోండి మనకి మే 19th షిఫ్ట్ 2 పేపర్ అనమాట. సో ఇది బైపీసీ స్ట్రీమ్కి సంబంధించిందండి. నిన్న రాశారు ఎవరైతే రాశారో, సో దానికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అనమాట. ఇందులో మీరు చూసుకున్నట్టయితే మనకి మోస్ట్లీ చూసుకున్నట్టయితే మనం ఏవైతే అనాలిసిస్ చేసామో అంటే తర్వాత మార్నింగ్ షిఫ్ట్ ఈవినింగ్ షిఫ్ట్ అంటే 2 షిఫ్ట్లు పరిగణించిన తర్వాత మనకి వచ్చినటువంటి కన్క్లూజన్ ఏంటి అంటే, ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నటువంటి చాప్టర్స్ నుంచే మనకి క్వశ్చన్ మళ్ళీ అడగడం జరుగుతుందన్నమాట. ఈ తరుణంలో చూస్తే కనుక సో ఏవైతే నిన్న మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి అడిగారో సో అదే, కానీ కొంచెం అయితే మార్చేసి అయితే సేమ్ అదే చాప్టర్స్ నుంచి కొంచెం గట్టిగా ప్రిపేర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెకండ్ షిఫ్ట్లో మంచిగా రాణించడం జరిగిందనమాట. ఈ తరుణంలో ఈరోజు చూసుకున్నట్టయితే నిన్న మార్నింగ్ షిఫ్ట్లో ఏవైతే క్వశ్చన్స్ వచ్చినాయో అంటే ఏవైతే చాప్టర్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చినాయో సో ఆ యొక్క చాప్టర్స్ నుంచే రిలేటెడ్గా దగ్గరలో చూసుకున్నట్టయితే మనకు అవే అడగడం జరిగిందనమాట. మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ బాటనీలో చూసుకున్నట్టయితే ప్లాంట్ ఫిజియాలజీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి, నిన్న కూడా వచ్చినాయి. అండ్ ప్లాంట్ సిస్టమాటిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినాయి, అవి నిన్న కూడా వచ్చాయి. అండ్ జెనెటిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. అలాగే డైవర్సిటీ ఇన్ లివింగ్ వరల్డ్ నుంచి అయితే 3 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. అలాగే రిప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా ప్లాంట్ ఎకాలజీ నుంచి క్వశ్చన్స్ వచ్చినాయి. అండ్ బయోటెక్లో నుంచి క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. ఏవైతే నిన్న క్వశ్చన్స్ ఎక్కువ హై వెయిటెడ్ చాప్టర్స్ నుంచి వచ్చాయో సో అదేవిధంగా ఈరోజు కూడా మనకు అందులో నుంచే ఎక్కువ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ఈ లెక్క ప్రకారం మీరు కనుక కొంచెం కాన్సన్ట్రేట్గా ప్రిపేర్ అయి ఉంటే కనుక, కాన్సెప్ట్స్ బేస్ చేసుకొని మీరు ప్రిపేర్ అయితే కనుక డెఫినెట్గా ఇందులో అయితే మీరైతే మంచిగా రాణించవచ్చు. మనకి స్కోరింగ్ సబ్జెక్ట్స్ వచ్చేసి బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ అనమాట. కెమిస్ట్రీలో చాలా మంచిగా రానియవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. ఇవన్నీ కొంచెం టఫ్గా ఉంటుంది బాటనీ, జువాలజీ, కానీ కెమిస్ట్రీలో చాలా ఈజీగా అయితే ఉంటుంది అనమాట. సో ఈ రకంగా చూసుకున్నట్టయితే మనకి సో ఈజీగా మీరైతే టార్గెట్ ఛేదించవచ్చు అనమాట. 100 మార్క్స్ రావాలని చెప్పేసి మనం టార్గెట్ పెట్టుకున్నాం కదా, సో ఈ యొక్క టార్గెట్ని అయితే బ్రేక్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా జువాలజీ చూద్దాం అనమాట. జువాలజీ చూసుకున్నట్టయితే మనకి సేమ్ నిన్నటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ యొక్క చాప్టర్స్ నుంచే ఇందులో కూడా ఎక్కువ అడగడం జరిగింది. సో ఫస్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే హ్యూమన్ అనాటమీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. అదేవిధంగా డైవర్సిటీ ఇన్ లివింగ్ వరల్డ్ నుంచి క్వశ్చన్స్ అయితే ఎక్కువ రావడం జరిగినాయి. అండ్ జెనెటిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే మనకు కనిపించినాయి. అదేవిధంగా యానిమల్ డైవర్సిటీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే కనిపించాయి. అలాగే రీప్రొడక్షన్ నుంచి అయితే ఎక్కువ క్వశ్చన్స్ అయితే జువాలజీలో మనం చూడటం అయితే జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, మనకైతే హై వెయిటేజ్ చాప్టర్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తున్నారు, అది కూడా అంత డిఫికల్ట్గా ఏమి ఇవ్వట్లేదు అనమాట. సో బాగానే ఇస్తున్నారు కాబట్టి మీరు కూడా దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అయితే అయి ఉండాలి. సో అక్కడికి పోయిన తర్వాత ఎలాంటి టెన్షన్స్ లేకుండా మీరు ఈజీగా పర్ఫార్మెన్స్ చేసేట్టుగా చూసుకోండి. నెక్స్ట్ ఫిజిక్స్లో చూసుకున్నట్టయితే మనకి ఫిజిక్స్లో ఎక్కువగా చూసుకున్నట్టయితే నిన్నటి నుంచి అంటే హై వెయిటేజ్ చాప్టర్ నుంచి వచ్చినాయి ఇందులో కూడా. సో లాస్ ఆఫ్ మోషన్ ఇన్ ప్లేన్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, ఈ యొక్క దాంట్లో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో కొంచెం మనం చూసుకున్నట్టయితే పేపర్ ఎలా ఉంటుందంటే
ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్ ఏదైతే ఉంటుందో అది కొంచెం ఫస్ట్ షిఫ్ట్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది, సెకండ్ షిఫ్ట్ అనేది కొంచెం మోడరేట్గా ఉంటుంది. ఈ మోడరేట్ లెవెల్లోనే ఉంటుందన్నమాట ఆల్మోస్ట్ అంత పేపర్. బట్ ఇప్పటివరకు చూసుకున్నట్టయితే హార్డ్గా అయితే దేంట్లో కూడా రాలేదు. సో ఈరోజు చూసుకున్నట్టయితే మనకి ఫిజిక్స్ ఈరోజు కూడా మోడరేట్ లెవెల్లోనే ఉంది. సో నిన్న సెకండ్ షిఫ్ట్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే ఉందన్నమాట. సో దీన్ని బట్టి పోల్చుకుంటే పేపర్ ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి మనం లాస్ట్లో మాట్లాడుకుందాం, ఓకేనా. సో కెమిస్ట్రీ నెక్స్ట్ వచ్చేసి కెమిస్ట్రీ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, కెమిస్ట్రీలో వచ్చేసి కెమికల్ బాండింగ్, ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఆల్కహాల్, ఫినాల్స్ ఇందులో నుంచి అయితే ఎక్కువ క్వశ్చన్స్ అయితే మనకు కనిపించడం జరిగిందనమాట, ఓకేనా. సో ఈ రకంగా మొత్తంగా ఓవరాల్ పేపర్ ఎలా వచ్చింది మనం మాట్లాడుకున్నట్టయితే కనుక పేపర్ వచ్చేసి మోడరేట్గానే ఉంది ఫ్రెండ్స్. అంత హార్డ్గా లేదు, అంత ఈజీగా లేదు. చాలామంది చెప్పిన దాని ప్రకారం ఏంటంటే పేపర్ అనేది మోడరేట్గానే ఉంది అని చెప్పేసి చాలామంది అయితే అడగడం జరిగింది. ఇంకొంతమంది అయితే కొంచెం ఈజీగానే ఉంది అని చెప్పేసి అనడం అయితే జరిగింది. సో మనం అయితే మోడరేట్ లెవెల్ కిందకి అయితే తీసుకుందాం ఈరోజు. ఏది 20th మే షిఫ్ట్ 1 ఫస్ట్ షిఫ్ట్ వచ్చేసి మోడరేట్ లెవెల్లో ఉంది, ఓకేనా. సో దీన్ని బట్టి మనకి నార్మలైజేషన్ ప్రక్రియ జరుగుతుందన్నమాట. సో మార్క్స్ పెరగడం తగ్గడం అట్లాంటివి జరుగుతుంది కాబట్టి సో ఏ విధంగా ఉంటుంది ఏంటి అని చెప్పేసి మనం నెక్స్ట్ ఈరోజు ఈవినింగ్ అయిపోయిన తర్వాత మనం బైపీసీ స్ట్రీమ్ వాళ్ళ గురించి అయితే ఈవినింగ్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత సో ఎగ్జామ్స్ కంప్లీట్ అవుతాయి కాబట్టి మనం నెక్స్ట్ అయితే మనం దాని గురించి మాట్లాడుకుందాం అనమాట, ఓకేనా. సో ఇంతటితో ఈ వీడియో అయితే సమాప్తం ఫ్రెండ్స్. సో మీకు కనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ అయితే చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మీకు కనుక ఈరోజు రాసినటువంటి పేపర్ కావాలి అనేసి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి, ఓకే ఫ్రెండ్స్.